ఐపోలవరం తిల్లకుప్ప గ్రామంలో హస్మిత బీఆర్సీ సెంటర్ నుండి రాజేష్ గారు ఆర్డీఎస్ కిట్స్ తయారు చేయడం జరిగింది. మండల అగ్రికల్చర్ ఏవో వాణి మేడం గారు మాట్లాడారు. రైతులందరూ తప్పనిసరిగా ఖరీఫ్ కి ముందు పీఎండీఎస్ కిట్స్ వేయాలని, అలాగే రబీకి ముందు ఆర్డీఎస్ కిట్స్ వేయాలని పెసలు, మినుములు, పిల్లి పెసర, జీలుగా, జనువులు, బొబ్బర్లు, జొన్న, రాగులు, సజ్జలు, నువ్వులు, తోటకూర, పాలకూర ఇంకా కొన్ని రకాల విత్తనాలు కలిపి 5 సంవత్సరాలు జల్లడం వల్ల ఇప్పటి వరకు రసాయనాలు వాడి చౌడుబారిన నేల సారవంతంగా ఉంటుంది. అందువల్ల ప్రతి రైతు కిట్స్ వేయాలని చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆర్డీఎస్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా మీ దగ్గరికి రావడం జరిగింది. దీంట్లో ఈ ఆర్డీఎస్ కిట్స్లో ఇన్ని రకాల విత్తనాలు వేస్తున్నారు. మొక్కజొన్న, శనగ, గంట్లు, పెసలు, మినువులు, నువ్వులు, బొబ్బర్లు, ఇంకా ఈ అన్ని రకాలు కూడా మొత్తానికి సాయిల్కి చాలా ఉపయోగపడుతున్నాయి. మనం కొబ్బరి తోటలు వేయడానికి ఇంకా చాలా ఉపయోగపడుతుంది. రైతులంతా ఇప్పుడు శీతాకాలం వాళ్ళు ప్లౌ చేసుకుని చక్కగా తోటల్లో వేసుకుంటారు కాబట్టి చాలా యూజ్ఫుల్గా ఉంది. కొన్ని చోట్ల చూసాము ఖరీఫ్ మీరు పీఎండీఎస్ కిట్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. తోటల్లో చూస్తే జీలుగా, జన్ము ఇవన్నీ కూడా బాగా, జీలుగా అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి. కొబ్బరికి ఎక్కువ యూరియా పెడుతున్నారు. యూరియా పెట్టడం వల్ల ఒకటే ఉపయోగం ఏమి ఉండదని కూడా మనం చెప్తున్నాము. రైతులకు ఎక్కువ ఉంది, చాలా ఎక్సలెంట్ గ్రీన్ మెన్యూరింగ్ జరుగుతుంది కాబట్టి రైతులకు ఎక్కువ సకాలంలో ఇచ్చి అన్నీ చేస్తారని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.